హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ఈ వీడియోని చూసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, 11, 14, 17 మరి ఈ తేదీలలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్లో జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనున్నది. అదే రోజు ఫలితాలు, మోగిన నగారా, షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి తొలి విడతకు నామినేషన్ల స్వీకరణ అయితే జరగనున్నది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీలలో మరి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, అదే రోజున 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచి ఎన్నికను సైతం నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని మంగళవారం తమ కార్యాలయంలో ఎన్నికల షెడ్యూల్ నిర్వహణ ప్రక్రియను వెల్లడించారు. అంటే మొత్తానికైతే మరి డిసెంబర్లో 3 విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అది 11, 14, 17 తేదీలలో ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇక చూడండి, బాలీవుడ్ ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ 44 సంవత్సరాలు తన భర్త పీటర్ హాగ్పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని కేసు పెట్టడం అయితే జరిగింది. మంగళవారం ముంబైలోని ఓ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. అంటే భర్తపై గృహహింస కేసు పెట్టిన సెలీనా జైట్లీ మరి పీటర్ హగ్కు నోటీసు జారీకి ఆదేశించిన జడ్జి కేసు తదుపరి విచారణ డిసెంబర్ 12కి అయితే వాయిదా వేయడం జరిగింది. ఇది ఆస్ట్రియాలో పీటర్ కస్టడీలో ఉన్న తన పిల్లలతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని సెలీనా పిటిషన్లో కోరడం అయితే జరిగింది. నెలకు ₹10 లక్షల భరణంతో పాటు ₹50 కోట్ల పరిహారాన్ని పీటర్ నుంచి ఇప్పించాలని అయితే మరి ఇక్కడ జైట్లీ, పీటర్ హగ్ 2010లో ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. 3 పిల్లలు అయిన తర్వాత ఈ విధంగా జరిగిందట. భర్తపై గృహహింస కేసు పెట్టిన సెలీనా జైట్లీ మార్చి 18 నుంచి 10 పరీక్షలు, ఒక్కో పరీక్ష మధ్య 1-2 రోజుల వ్యవధి సిబిఎస్ఈ తరహాలోనే నిర్వహించే యోచన ఉంటుందట. మరి రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు వచ్చే మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కో పరీక్ష మధ్య 1-2 రోజుల వ్యవధి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆ దిశగా పాఠశాల విద్యా అధికారులైతే 2-3 రకాల షెడ్యూళ్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పరీక్షల తేదీల ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్లు మరి తెలుస్తుంది. సిబిఎస్ఈలో కొన్ని పరీక్షలకు వారం రోజుల వ్యవధి కూడా ఉంటుంది. అదే విధానాన్ని రాష్ట్రంలో 10వ తరగతి అమలు చేస్తే విద్యా